పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీవు నా నేత్రములకు అమూల్యమైన వంటి వాడవు. నేను నిన్ను ప్రేమింతును, సన్మానింతును. ఓ దేవా, అవులూరి థామస్ తన యొక్క జన్మదినాన్ని రేపటి రోజున జరుపుకోబోతున్నాడు. జననము అనగా ఈ లోకముతో యుద్ధము చేయడానికే నేను వచ్చి ఉన్నాను. ప్రభు, మీరు మాకు తెలియజేస్తున్నారు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని. ఇదిగో ప్రభా, నీ యొక్క ప్రేమ రూపంలో మమ్మల్ని అందరినీ కూడా సృష్టించి ఉన్నారు. నేడు థామస్ గారు ఈ యొక్క భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని చూసినటువంటి రోజులో మేము జరుపుకుంటున్నాం. ఓ దేవా, తను ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క యాత్రలో ఈయనకు తోడుగా ఉండండి. వీరి భార్యను పిల్లలను ఆశీర్వదించండి. మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు, నరుడు పథకము వేసుకొనును దాని అమలు పరచువాడు ప్రభువే అని. అవును దేవా, మా యొక్క జీవితాలను, మా యొక్క భవిష్యత్తును రాజువాడవు మీరే. కావున దేవా, థామస్ గారిని ఆశీర్వదించండి. ఇటువంటి జన్మదినాలను మరెన్నో చేసుకుంటూ మీకు ప్రేమైన బిడ్డగా ఉంటూ మీ యొక్క ప్రేమను తన జీవిత విధానము ద్వారా ఇతరులకు ఆదర్శంగా చూపించే విధంగా ఆశీర్వదించండి. నా ఆత్మ మా ప్రభును స్తుతింపుము అన్నట్టుగా ప్రభువా, తన జీవితాన్ని తనకు ప్రసాదించినందుకు గాను కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. దయగల సర్వేశ్వర, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఆశీర్వదించండి. మరణించినటువంటి వారి యొక్క వారి యొక్క తల్లిదండ్రులకు వారి తండ్రి గారికి నిత్య విశ్రాంతిని దయచేయమని మేము వేడుకొనిచున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఇటువంటి పుట్టినరోజు నాడు రాబోవు క్రీస్తు జయంతి మహోత్సవానికి సిద్ధపడుచుండగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కుటుంబానికి తోడుగా ఉండమని మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ థామస్ గారిని ఆశ్రయించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.